సో హలో వ్యూవర్స్ అండ్ ఈ వీడియోలో మనం అయితే వాట్ ఈజ్ మెంట్ బై లూపింగ్ స్టేట్మెంట్స్ అనే దాని గురించి అయితే చూడబోతున్నాం అనమాట. అండ్ ఈ వీడియోలో మనం అయితే ఫర్ లూప్ గురించి అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. అండ్ ఈ ఫర్ లూప్ తర్వాత మీకు సింపుల్గా వాట్ ఈజ్ వైల్ లూప్, వాట్ ఈజ్ డూ వైల్ లూప్ అని చెప్పైతే వదిలేస్తా, సో దట్ మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో దీని తర్వాత నేనైతే మీకు కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. ఏవైతే మనకి ఫర్ లూప్కి సంబంధించి మేజర్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో మనకి సి లాంగ్వేజ్లో, వాటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఫస్ట్ మీరు వాట్ ఈజ్ లూపింగ్ అండ్ అదేవిధంగా వాట్ ఈజ్ ఫర్ లూప్, డూ వైల్ అండ్ వైల్ లూప్ అనేది అయితే నేర్చుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనం వాట్ ఈజ్ లూపింగ్ అనే దాని గురించి అయితే చూద్దాం. సో లూపింగ్ స్టేట్మెంట్స్. సో లూపింగ్ స్టేట్మెంట్స్ అని మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఒక కండిషన్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి లేదంటే చెక్ చేయడానికి మనం ఈ లూపింగ్ స్టేట్మెంట్ని అయితే యూజ్ చేస్తాం. సో ఈ లూపింగ్ స్టేట్మెంట్ని మనం ఇంకొక పేరుతో అయితే పిలుస్తాం అనమాట. దాన్నే ఇటరేటివ్, TIVE స్టేట్మెంట్ అని కూడా అంటాం. ఓకేనా. సో దీనిలో మనకి మేజర్గా 3 టైప్స్ అయితే ఉన్నాయి. అదే మనకి ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. సో మనకి సింప్లెస్ట్ లూప్ ఏదైతే ఉందో ఫర్ లూప్ గురించి అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. సో కొంతమందికి వైల్ లూప్ సింపుల్ అయి ఉండొచ్చు, కొంతమందికి ఫర్ లూప్ సింపుల్ అయి ఉండొచ్చు. నాకైతే ఫర్ లూప్ వాడి అదే సింపుల్ అనుకోండి. సో ఫర్ లూప్లో మనకి సింటాక్స్ వచ్చేసి, దీనికి కూడా ఒక సింటాక్స్ అనేది అయితే ఉంటుంది. సో ఫర్ లూప్ని మనం యూజ్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏంటంటే కనుక ఫర్, దాని తర్వాత ఇనీషియలైజేషన్. ఓకేనా. ఇనీషియలైజేషన్, కండిషన్. సో ఇక్కడ కామా కాదు కాలన్ అనుకోండి. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకేనా. దీని తర్వాత స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అనేవి అయితే ఇక్కడైతే వస్తాయి. సో మేక్ ష్యూర్ దట్ యు నోట్ దిస్ సింటాక్స్ ఇన్ యువర్ నోట్బుక్. సో దీని తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది అయితే చెప్తా, సో దట్ మీకు కూడా ఈ లూపింగ్ అంటే ఏంటి, ఫర్ లూప్ అంటే ఏంటి అనేది అయితే ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ మనం ఫర్ లూప్లో ఇప్పుడు మనం హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ చేయాలనుకోండి. దీనికి మనం ఏం చేస్తాం, ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ అని చెప్పి మన ప్రోగ్రాంలో అయితే రాస్తాం కదా, మీకు తెలిసిందే కదా. ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ అని చెప్పి రాస్తాం. సో దీనిని మనం 100 సార్లు ప్రింట్ చేయాలనుకోండి, కష్టం కదా. సో 100 సార్లు మనం ప్రింట్ఎఫ్ హలో వరల్డ్, ప్రింట్ఎఫ్ హలో వరల్డ్, ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ అని రాయాలంటే కష్టం. సో 100 సార్లు అదే స్టేట్మెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ ఫర్ లూప్ అనేది మనకి యూజ్ అయితే అవుతుంది. సో ఫర్ తర్వాత ఫస్ట్ ఏమన్నా ఇనీషియలైజేషన్ అన్నా. ఇనీషియలైజేషన్ అంటే మనం ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి, 100 సార్లు. 100 సార్లు ప్రింట్ చేయాలంటే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వాలి, i = 0. ఓకేనా. i = 0 తర్వాత ఎక్కడి వరకు ప్రింట్ చేయాలి, i < 100. దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అన్న. 100 టైమ్స్ i = 0 అయింది అనుకోండి, మళ్ళీ ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే 0th టైం అంటే 0th టైం అనుకోకండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ అర్థం అవడానికి i = 1 వేస్తున్నా, అండ్ అదేవిధంగా i < or = 100 వేస్తున్నా. సో i = 1 దగ్గర ఉంది అంటే ఫస్ట్ టైం హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. దాని తర్వాత ఇంక్రిమెంట్ అవ్వాలి, సెకండ్ టైంకి వెళ్ళాలి కదా, ఇంక్రిమెంట్ అంటే మళ్ళీ సెకండ్ టైం ప్రింట్ అవుద్ది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుద్ది. ఏమైంది, ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ అని ఇచ్చా. సో ఫస్ట్ టైం హలో వరల్డ్ ప్రింట్ అవుద్ది. దాని తర్వాత ఈ 1 ఏదైతే ఉందో ఇది 2కి ఇంక్రిమెంట్ అవుద్ది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది.
ఇది ఎప్పుడు వరకు కంటిన్యూ అవుద్దంటే 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాను కదా, 1 నుంచి 100 వరకు, అంటే 100 టైమ్స్ ఇదైతే మనకైతే ప్రింట్ అవుద్ది. ఒకవేళ ఎలా కాదనుకోండి, ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసేసి 0 నుంచి లెస్ దాన్ 100 కింద కూడా రాసుకోవచ్చు. దీని మీనింగ్ కూడా అంటే i ఈక్వల్ టు 0 నుంచి i లెస్ దాన్ 100 వరకు. దీని మీనింగ్ కూడా ఇది 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నట్టే. సో మీరు ఈ పై కండిషన్ అయినా రాయొచ్చు, లేదంటే కింద కండిషన్ అయినా రాయొచ్చు. ఈ కింద కండిషన్ కాదు, ఇక్కడ నేను ఆల్రెడీ రాసిన కండిషన్ అయినా రాయొచ్చు. సో ఇలా మనం ఒకే కండిషన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్, మనకి ఎన్ని టైమ్స్ అయితే కావాలో అన్ని టైమ్స్ చెక్ చేయడానికి కానీ, లేదంటే అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ మనకి ఫర్ లూప్ ఏదైతే ఉందో ఇదైతే యూజ్ అయితే అవుతుంది. సో ఇదే విధంగా మనం వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే వాటి సింటాక్స్ అనేది డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే సింటాక్స్ అనేది డిఫరెన్స్ అంతే, అన్ని చేసేది ఒకటే పని. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.